ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మనిషికి మరణం ముగింపు కాదు అని, మరణం తర్వాత మరొక లోకము ఉన్నది అని, ఆ లోకంలో పరలోకము నరకము ఉన్నాయని దైవ గ్రంథం తెలిపింది అని ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. భూమి మీదకు పుట్టిన మనుషులందరూ కూడా ఒకప్పుడు దేవుడు ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి వారే. పరలోకము అంటే ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 1వ వచనం చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే దేవుడు ఉన్నటువంటి లోకం పరలోకం. మనమందరము ఈ లోకానికి రాకముందు మనుషులందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇప్పటి వరకు పుట్టి మరణించిన వారు, ఇప్పుడు బ్రతుకుతున్నవారు, నెక్స్ట్ పుట్టబోయేవారు, రాకడ యేసుక్రీస్తు వారి 2వ రాకడ వచ్చేంత వరకు అందరి మనుషులు కూడా ఒకప్పుడు ఈ లోకానికి రాకముందు తండ్రి అయిన దేవునిలోనే ఉన్నటువంటి వారే. దేవుడిలో ఉన్నటువంటి మనలను ఆయన 3వ వచనం వచ్చేసరికి నరులారా తిరిగి రండి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే దేవునిలో ఉన్నటువంటి మనలను ఆయన భూమి మీదకు పంపిస్తున్నప్పుడే చెప్పినటువంటి మాట నరులారా తిరిగి రండి. అంటే ఈ 2 మాటల ప్రకారంగా మనకు ఏమర్థం అవ్వాలి అంటే, పరలోకము అంటే మనమందరము ఈ లోకానికి రాకముందు మనమంతా ఉన్నటువంటి లోకము పరలోకం, మనమందరము వచ్చినటువంటి లోకం పరలోకం, మనమందరము తిరిగి వెళ్ళాల్సినటువంటి లోకము పరలోకము. పరలోకం అంటే ఇది. శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి దేవుడి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ టు యూ.